సో మనకు యాక్చువల్గా 3 phases ఉంటాయి. సో ఉమ్, ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి యాక్షన్ ఫేజ్ లో వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ మనము ఏ యాక్షన్ చేయబోతున్నాము. ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నామా, ఒక ఆబ్జెక్ట్ లో డిలీట్ చేయాలనుకుంటున్నామా, లేదా ఏదన్నా ఒక పర్టికులర్ కాంపోనెంట్ అప్డేట్ చేద్దామనుకుంటున్నామా, ఆ యొక్క డెఫినేషన్ మనము యాక్షన్ ఫేజ్ లో ఇస్తామన్నమాట. ఉమ్, రెడ్యూసర్ లో ఏం చేస్తామంటే ఆ యొక్క మ్యానిపులేషన్స్ చేస్తాము. ఆ యొక్క పర్టికులర్ చేంజెస్ మనం డిఫైన్ చేసిన యాక్షన్ కి సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మనం యాక్చువల్లీ రెడ్యూసర్ ఫేజ్ లో చేస్తాం అన్నమాట. స్టోర్ ఉమ్, లో ఏం చేస్తామంటే మనం డేటా అంతా స్టోర్ లో పెట్టుకొని అది అది వాట్ ఎవర్ ద రెడ్యూస్డ్ డేటా అంటే వాట్ ఎవర్ మ్యానిపులేటెడ్ డేటా ఏదైతే ఉందో అదంతా మనం స్టోర్ కి మనం ఆర్డర్ టైప్ ఇస్తాం అన్నమాట. సో స్టోర్ ఉమ్. డిఫరెంట్ పేజెస్ ఇన్ ద అప్లికేషన్ యాక్సెస్ చేస్తూ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఫస్ట్ 1 by 1 ఫేస్ లెక్కన ఒక ప్రోగ్రామ్ ఉమ్, చెప్తాను. సో ఇందులో పబ్లిక్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మీకు తెలిసిందే. సో ఓన్లీ డివైడ్ ఓకే. సో ఉమ్. మళ్ళీ వచ్చేసి యాక్చువల్లీ యాక్షన్స్ లో వచ్చేసి ఇండెక్స్ డాట్ జేఎస్ సారీ యాక్షన్స్ లో నేను ఒక పర్టికులర్ ఇండెక్స్ డాట్ జేఎస్ అని రాసుకుంటాను. ఇండెక్స్ డాట్ ఓకే. జేఎస్ నేను సమ్ కైండ్ ఆఫ్ యారో ఫంక్షన్స్ రాసుకుంటాను. ఒకటి వచ్చేసి ఓకే. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, సో అండ్ ఆల్సో రీసెట్, లాగ్డ్ ఇన్, లాగ్డ్ అవుట్, ఇట్లా నేను డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకుంటాను. ఈ ఉమ్, ఫంక్షన్ నేమ్ ఏంటి? ఇంక్రిమెంట్ అన్నమాట. కానీ ఉమ్. దాని టైప్ ఏంటి? హియర్ నేను దాని ఇక్కడ ఇది వేరు, ఇది వేరు, ఇది వచ్చి యాక్చువల్ గా ఫంక్షన్ నేమ్. ఇది టోటల్ గా ఫంక్షన్. అది ఏం రిటర్న్ చేస్తుందంటే టైప్ ఆఫ్ ద యాక్షన్. టైప్ ఆఫ్ ద యాక్షన్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అన్నారు. నేను ప్రతిసారి ఓకే. ఇంక్రిమెంట్ చేసినప్పుడు సమ్ సమ్ వాల్యూ నేను పేలోడ్ కి పాస్ చేస్తూ ఉంటాను. ఓకే, బాగా వినండి. ఉమ్, ఇది యాక్చువల్ గా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ హాఫ్ ఇక్కడ ఉంటుంది, హాఫ్ అక్కడ ఉంటుంది. మీరు దాన్ని కలిపి ఓకే. మీకు పూర్తిగా అర్థమవుతుంది. అర్- ఉమ్, ఉమ్. సో దాంట్లో డిక్రిమెంట్ అంటారు. డిక్రిమెంట్ నేను వన్స్ క్లిక్ చేసినప్పుడు అది పర్టికులర్ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, స్టేట్ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. రీసెట్ అంటే దాని వాల్యూ యాక్చువల్గా 0 అవుతుంది. అండ్ వాట్ ఎవర్ డిక్రిమెంట్ చేసిన వాల్యూ ఇనిషియల్ గా 0 ఉంది కాబట్టి నేను 0 చేస్తాను. ఓకే, అక్కడ లాగ్డ్ ఇన్ అంటే నాకు జస్ట్ లైక్ ఆన్ ద నాకు లెఫ్ట్ టాప్ కార్నర్ లో వచ్చేసి లాగ్డ్ ఇన్ అని, ఒకవేళ లాగౌట్ అయితే లాగౌట్ అని స్టేట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఇవన్నీ నా యాక్షన్స్. నేనేం చేశాను, సోర్స్ లో యాక్షన్స్ లో ఇండెక్స్ డాట్ జేఎస్ తీసుకొని అక్కడ నేను ఒక 5 ఫంక్షన్స్ రాసుకున్నాను. ప్రతి దాంట్లో కూడా టైప్ అనేది ఇంపార్టెంట్. టైప్ లేదు అంటే యాక్షన్ లేదన్నమాట. ఓకే, ఉమ్, టైప్ అనేది ఉమ్. ఒక మ్యాండేటరీ పారామీటర్ ప్రతి యాక్షన్ లో కూడా. ఇవి చూడడానికి నార్మల్ ఫంక్షన్స్ లాగే ఉంటాయి. బట్ వెన్ అవి ఎప్పుడైతే రిడ్యూసర్ కి ఇంటరాక్ట్ అవుతాయో అవి ఒక యాక్షన్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఓకే, ఓకే. ఇప్పుడు నేను రెడ్యూసర్ లో ఇండెక్స్ డాట్ జేఎస్ రాసుకొని ఇక్కడ 2 రెడ్యూసర్స్ రాసుకుంటాను. ఓకే, స్లైడ్. ఓకే, ఇక్కడ నేను రెడ్యూసర్ ఇక్కడ రెడ్యూసర్ ఫస్ట్ యాక్షన్స్ అయిపోయింది, దాని రెడ్యూసర్ లో ఉమ్, వచ్చేసి నేను ఇండెక్స్ డాట్ జేఎస్ రాసుకొని నేను యాక్చువల్ గా 5 యాక్షన్స్ రాసుకున్నాను కదా. ఈ 5 యాక్షన్స్ ఈ 3 వచ్చేసి డిఫరెంట్ టైప్. ఓకే, ఒక టైప్ ఆఫ్ సెక్టర్ అన్నమాట. ఈ రెండు కరెక్ట్. లాగిన్ అండ్ లాగిన్ మాత్రం డిఫరెంట్ టైప్. సో నేను
ఐ మీన్ ఈ రెండు ఫంక్షనాలిటీ ఒక రెడ్యూసర్ రాసుకుంటాం. ఆ పైన మూడింటికి ఒక రెడ్యూసర్ రాసుకుంటాం. ఓకే. సో అది యాక్చువల్గా కౌంటర్ రెడ్యూసర్ తీసుకుంటాం. కౌంటర్ రెడ్యూసర్ వచ్చి నేను ఇంక్రిమెంట్ కి, డిక్రిమెంట్ కి, రీసెట్ కి, సబ్టైనర్ స్విచ్ స్టేట్మెంట్ రాసుకుంటాను. సో స్విచ్ రాసుకొని ఇక్కడ నేను ఆ స్టేట్ ఫస్ట్ నేను ఇనిషియల్ స్టేట్ వచ్చి 0గా రాసుకుంటాను. యాక్షన్ డాట్ పేలోడ్ లో ఇప్పుడు కూడా మనం ఏవైతే వాల్యూ పాస్ చేస్తామంటామో, సపోజ్ నేను యాక్చువల్ ఇంక్రిమెంట్ 5 అని పాస్ చేస్తే ఇక్కడ యాక్షన్ డాట్ పేలోడ్ లో 5 పాస్ అవుతుంది. ఓకే. ఇక్కడ నేను కౌంటర్ రెడ్యూసర్ కి ఒక పెరామ్ ఉంటుంది యాక్షన్ అని. ఆ యాక్షన్ డాట్ పేలోడ్ లో నేను ఏమైతే వాల్యూ పాస్ చేస్తానో అది నాకు ఐ మీన్ స్టేట్ కి, కరెంట్ స్టేట్ కి ఎప్పుడు యాడ్ అవుతా ఉంటుంది. నేను డిక్రిమెంట్ చేస్తే -1 అవుతుంది. రీసెట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. ఎవరైతే కౌంటర్ రెడ్యూసర్ కాల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పర్టికులర్ యాక్షన్స్, వాళ్ళు ఇంక్రిమెంట్ ఇవ్వని, డిక్రిమెంట్ ఇవ్వని, రీసెట్ ఇవ్వని, దాని ప్రకారంగా వాళ్ళ క్యాల్కులేషన్స్ జరుగుతాయి. సో కౌంటర్ రెడ్యూసర్ అని నేను రాసుకుంటున్నాను. ఇది కూడా చూడండి ఒక నార్మల్ ఫంక్షన్ లాగా ఉంటుంది. సో దీన్ని నేను అటాచ్ చేస్తాను చూడండి తర్వాత స్టెప్లో. సో నెక్స్ట్ వచ్చేసి లాగ్డ్ ఇన్ రెడ్యూస్. సపోజ్ ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ లాగిన్ అయితే నాకు ఇక్కడ వాల్యూ 2 వస్తుంది, ఎల్స్ ఫాల్స్ వస్తాయి. ఫాల్స్ అంటే నాట్ లాగిన్ అన్నట్టు. ఇక్కడ కూడా నేను లాగిన్ రెడ్యూస్ అని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. ఈ 2 రెడ్యూసర్స్ ని, ఒకటి కౌంటర్ రెడ్యూసర్, ఇంకోటి వచ్చి లాగిన్ రెడ్యూసర్, ఈ రెండింటిని నేను యాక్చువల్గా కంబైన్ చేస్తాను. ఇక్కడ నేను ఒక డిపిఎం మాడ్యూల్ వాడతాను, దాంట్లో రెడక్స్ నేను ఏం చేస్తాను అంటే ఐఎమ్ గోయింగ్ టు కంబైన్ 1 or more reducers in the application. ఇప్పుడు ఆల్ ద టైం ఇక్కడ కౌంటర్లో కౌంట్ రెడ్యూసర్ వాల్యూ వచ్చేసి నేను ఇంక్రిమెంట్ చేసిన, డిక్రిమెంట్ చేసిన, 0 చేసిన, రీసెట్ చేసిన దాని వాల్యూ ఇక్కడ వస్తా ఉంటుంది. బికాస్ ఇది ఎప్పుడో కూడా దేని టార్గెట్ చేస్తుంది, ఇక్కడున్న ఈ ఫంక్షన్ టార్గెట్. సో ఇక్కడ నేను ఇంక్రిమెంట్ యాక్షన్ నేను హిట్ చేస్తే +5 ప్లస్ whatever I am giving, that will come. Else, if it is reset, it will go for the 0. Okay. ఇలా నేను కంబైన్ రెడ్యూసర్ అనేది నేను ఇండెక్స్ నుంచి తీసుకొని ఇక్కడ నా రెడక్స్ అనేది వచ్చేసి package.json లో నేను ఇన్స్టాల్ చేసుకోవాలి సపరేట్ మాడ్యూల్. ఓకే, ఐ థింక్ ఇంకోటి కూడా ఉంది యాక్చువల్గా రియాక్ట్ కలిసి ఈ 2 మాడ్యూల్స్ కావాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి కంబైన్ ద రెడ్యూసర్స్ మనం రెడక్స్. ఓకే, సో మనం దీని బేస్ మీద 2 రెడ్యూసర్స్ కంబైన్ చేస్తున్నాం. మళ్ళీ ఆ రెడ్యూసర్స్ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ చేసి నేను నా మెయిన్ ఫైల్ ఉంది కదా, index.src ఉంటుంది కదా, ఆ ఫైల్ నేను యాక్చువల్గా ఆల్ రెడ్యూసర్స్ ని కాల్ చేసుకుంటాను. ఓకే, సో నేను అన్నాను కదా ఇక్కడ స్టోర్ ఫైల్ we are going to store the manipulated data, right? మనం whatever the manipulated data అంటే ఏమి రెడ్యూసర్ డేటా, ఆ పర్టికులర్ రెడ్యూసర్ డేటా నేను ఎప్పుడు స్టోర్ కి అటాచ్ చేస్తాను. క్రియేట్ స్టోర్ అది కూడా రెడక్స్ నుంచి వస్తుంది.
యాక్చువల్గా నేను అవి పర్టికులర్ స్టోర్ని నేను ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాను. అందులో ఫస్ట్ పారామ్ వచ్చేసి రెడ్యూస్ వస్తుంది, సెకండ్ పారామ్ వచ్చేసి ఇది ఒక డిపెండెన్సీ అనమాట. డెవ్ టూల్స్ చెప్పాలని, ఐ మీన్ విండోస్ డెవ్ టూల్స్ అంటే ఒక డిపెండెన్సీ. ఐ మీన్ బై డిఫాల్ట్ మనకు బ్రౌజర్స్ కి రెడక్స్ అనేది అప్లై అయ్యి ఉండదు. ఓకే, సో మనం ఒక రకమైన సెట్టింగ్ ఇవ్వాలి. అదే డెవ్ టూల్ సెట్టింగ్. డెవ్ టూల్ సెట్టింగ్ విత్ ఎక్స్టెన్షన్ మనం ఇచ్చినప్పుడు ఆ బ్రౌజర్ లోని డేటా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతా ఉంటుంది. విత్ ద ఆల్ నెట్ యూజర్స్ వేర్ ఇన్ ద స్టోర్ లో ఓకే. అది అప్డేట్ అవుతా ఉంటుంది. సో చూడండి, నేను యాప్, దాని తర్వాత కనెక్ట్ వచ్చి యాప్, దాని తర్వాత వాట్ ఎవర్ దిస్ యాప్ ఈస్ దేర్, యాప్ ఇది నా ఫంక్షనల్ కాంపౌండ్. దాని తర్వాత మ్యాప్ స్టేట్ ప్రాపర్టీస్. మనం వాట్ ఎవర్ యాప్ కి మనం వెళ్దాము. సో మనం వాట్ ఎవర్ ద స్టేట్ మన దగ్గర అయితే ఉందో దాన్ని మనం ఆల్ ద టైం యాక్సెస్ చేసుకుంటా ఉంటాం, యాప్ కనెక్ట్ చేస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న స్టేట్ వేరియబుల్ ఈ వాట్ ఐ మీన్ ఇస్ కౌంటర్ వేరియబుల్ ఆల్ ద టైం యాప్ కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఐ మీన్ యాప్ కాంపోనెంట్ లో ఆల్ ద టైం మనకు డేటా అనేది ఉన్నా కూడా ఆ కౌంటర్ వాల్యూ అనేది ఆల్ ద టైం అప్డేట్ ఉండాలి. అప్పుడే అది వ్యూలో కనిపిస్తా ఉంటుంది. నేను ఇక్కడ స్టేట్ అని యాక్చువల్ కనెక్ట్ అని ఇంకొక పెరామ్ ఉంది. అది యాక్చువల్గా రియాక్ట్ రెడక్స్ నుంచి వస్తుంది కనెక్ట్ అనేది. ఓకే, సో దీని ద్వారా కనెక్ట్ ద్వారా నేను ఏం చేస్తానంటే ఈ యొక్క స్టేట్ ని, వాట్ ఎవర్ స్టేట్ నాకు వచ్చిందో ఆ స్టేట్ ని యాప్ కి నేను ఆల్ ద టైం కనెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఒక జస్ట్ లైక్ మనము మామూలుగా యాప్ పెడతాం కదా, మనం అలా యాప్ ర్యాప్ చేస్తాం. ఆ యాప్ ని యాక్చువల్ కనెక్ట్ స్టేట్ కనెక్ట్ చేసి స్టోర్ తో దాన్ని ర్యాప్ చేస్తాం. అప్పుడే అప్డేటెడ్ స్టోర్ వాల్యూ ఆల్ ద టైం స్టేట్ కి అప్డేట్ అవుతా ఉంటుంది. స్టేట్ కి అప్డేట్ అయిన వాల్యూ యాప్ కాంపోనెంట్ కి వెళ్తా ఉంటుంది. ఇది ఒక్కటే మీకు కొంచెం అర్థం చేసుకోవాలి. సో ఒకటి వచ్చేసి ప్రొవైడర్ వల్ల మనం ఏమనుకుంటే యాప్ ఉంటుంది. యాప్ కి మనము స్టేట్ ని, దాని తర్వాత మన కరెంట్ అప్లికేషన్ కాంపోనెంట్ ని మనం యాక్చువల్ కనెక్ట్ చేస్తూ ఉంటాం త్రూ కనెక్ట్. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అనేది దగ్గర వస్తుంది, రియాక్ట్ రెడక్స్ నుంచి వస్తుంది. ఓకే, సో మనము ఆల్ ద టైం ఇక్కడ ప్రొవైడర్ తీసుకొని ఆ ప్రొవైడర్ ని మనం ఏదైతే స్టోర్ మనం ఇనిషియల్గా క్రియేట్ చేసుకున్నామో దాంతో ఐ మీన్ ఆల్ ద టైం కనెక్ట్ అయ్యేలాగా స్టేట్ ని మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. మన యాప్ కి మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం స్టేట్. సో వాట్ విల్ హ్యాపెన్ ఆల్ ద టైం పర్టికులర్ కౌంటర్ వాల్యూ will get updated. ఆ పర్టికులర్ కౌంటర్ వాల్యూ ఇప్పుడు కూడా అప్డేషన్ లో ఉంటుంది. ఇప్పుడు యాప్ కి వెళ్దాము. యాప్ లో వచ్చేసి నేను 2 హుక్స్ తీసుకుంటాను. ఒకటి వచ్చేసి యూజ్ సెలెక్టర్ హుక్ ఏం చేస్తుందంటే కరెంట్ స్టేట్ వాల్యూని అది క్యాప్చర్ చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి. ఒక స్టేట్ వచ్చేసి ఈజ్ లాగ్డ్ ఇన్, అదర్ వన్ ఈజ్ కౌంటర్ అనమాట. అది మనం ఎలా తెలుసుకుంటామంటే ఈ పర్టికులర్ రెడ్యూసర్ లో చూడండి, ఇక్కడ నేను 2 స్టేట్ ప్రాపర్టీస్ పెట్టుకోవాలి కంబైన్. అంటే నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చాను, కౌంటర్ ఒకటి ఈజ్ లాగ్డ్ ఇన్.
ఈ రెండు కూడా స్టేట్ ఓకే. కాగలరు. సో నేను ఈ యొక్క యూజ్ సెలెక్టర్ అనే గుర్తు నుంచి ఇఫ్ ఇట్ ఈస్ లాగ్డ్ ఇన్ ఆర్ లాగ్డ్ అవుట్ అనే వాల్యూ తెచ్చుకుంటాం. అది ట్రూవా ఫాల్స్ అవ్వదు. ఓకే, మళ్ళీ ఈ హుక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రియాక్ట్ రెడక్స్ అనే మాడ్యూల్ వస్తుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. ఓకేనా? యా, ఇప్పుడు ఓకే. సో నేను పర్టికులర్ యూజ్ ఈ సెలెక్టర్ నుంచి నేనేం చేస్తానంటే ఈజ్ లాగ్డ్ ఇన్ అనే స్టేట్ వేరియబుల్ నేను తెచ్చుకుంటాను. ఓకే, అండ్ ఆల్సో డిస్పాచ్. యూజ్ డిస్పాచ్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ ట్రిగర్ చేయడానికి మనం డిస్పాచ్ వాడతాం అన్నమాట. సో చూడండి, నేను ఇక్కడ ఒక డివ్ రాసుకున్నాను. ఆ డివ్ లో వచ్చేసి ఓకే, ఈ డివ్ రాసుకుంటాను. ఆ డివ్ లో వచ్చేసి నేను ఇంక్రిమెంట్ బై 5 డిస్పాచ్ ఇంక్రిమెంట్ ఆఫ్ 5. ఈ ఇంక్రిమెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే యాక్షన్స్ నుంచి తెచ్చుకుంటాం. మనం యాక్షన్స్ లో రాసాం కదా, యాక్షన్స్ లో మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రాసాం కదా, ఆ యొక్క వాల్యూస్ మనం ఇప్పుడు తెచ్చుకుంటాం. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫంక్షన్స్. ఓకే, సో ఓకే. ఎప్పుడైతే పర్సన్ ఈ బటన్ మీద క్లిక్ చేసినాడో అతనికి ఇక్కడ వాల్యూ యాక్షన్ 5 యాక్షన్ ఇంక్రిమెంట్ అనే వాల్యూ ట్రిగర్ అయ్యి 5 వెళ్తుంది. 5 వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో ఫర్ దిస్ యాక్షన్ హియర్, దిస్ వన్. And from here where it will go for this particular type. ఈ టైప్ లో వచ్చేసి మనకు టైప్ దాని యొక్క ఫంక్షనాలిటీ ఏముంది? ఇక్కడ స్టేట్ ప్లస్ యాక్షన్ గా స్టేట్. సో స్టేట్ వాల్యూ ఇనిషియల్ గా 0 + 0 ప్లస్ సమ్ కైండ్ ఆఫ్ 5. అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. Now ఆ పర్టికులర్ స్టేట్ వాల్యూ మళ్ళీ ఏమవుతుంది? 5 అవుతుంది. నేను మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ క్లిక్ చేస్తే 5 + 5 10 అవుతుంది. ఆల్ ద టైమ్ సేమ్ కైండ్ ఆఫ్ దీస్ యాక్షన్స్ ఇంక్రిమెంట్ రీసెట్ అనేది నేను ఇక్కడ రాసుకుంటాను. ఎప్పుడైతే ఈ యాక్షన్స్ అని రాస్తాను అవి వాటి యొక్క టైప్స్ కలిసి ఈ టైప్స్ అనేది మనకు రెగ్యులర్ లో వాట్ ఎవర్ దాని ఫంక్షనాలిటీస్ ఏమున్నాయో అవి ట్రిగర్ చేస్తాయి. ట్రిగర్ చేసి మనకి ఇస్తాయి. ఓకే, సో ఈ విధంగా ఫ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే లాగిన్ లాగౌట్. లాగిన్ అంటే ఒకవేళ పర్సన్ లాగిన్ అయితే యా యు ఆర్ లాగ్డ్ ఇన్, ట్రూ అయితే లాగ్డ్ ఇన్, ఫాల్స్ అయితే నో యు ఆర్ నాట్. అది మనకు డిస్ప్లే అవుతుంది. సో నేను మీరు నా స్క్రీన్ చూస్తున్నా చూడండి. నేను చేసినానంటే ఇంక్రిమెంట్ చేశానంటే ఆల్మోస్ట్ 5 ఇంక్రిమెంట్ అయింది. మళ్ళీ 10 ఇక్కడ చూడండి, ప్రతిసారి కూడా ఒక యాక్షన్ దగ్గర అవుతాం. ఫస్ట్ లో వచ్చి దేర్ ఇస్ నథింగ్ యాక్షన్ దగ్గర 2 times క్లిక్ చేసిన. ఫస్ట్ టైం వచ్చి 0 వాల్యూ 5, సెకండ్ టైం వచ్చి దాని వాల్యూ 10 అయింది. అదే ఇక్కడ అప్డేట్ అవుతా ఉంటుంది.
సో నేను ఎప్పుడైతే మైనస్ చేస్తానో సో దాని వాల్యూ వచ్చి డిక్రిమెంట్ 10 to 9. సో అండ్ ఆల్సో నేను రీసెట్ చేస్తే ఆ కౌంటర్ వాల్యూ 0, 9 నుంచి 0. సో ఒక పర్టికులర్ స్టేట్ వేరియబుల్ మనం ఐ మీన్ అప్డేటెడ్ వాల్యూని మనం ఒక అప్లికేషన్ పాస్ చేసుకొని మనం రీడ్ చేసుకోవచ్చు. ఓకే. అందులో మీకు స్టేట్ వేరియబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనం ఇవన్నీ యాక్చువల్లీ రెడ్యూసర్లో రాస్తాం. ఒకటి వచ్చేసి కౌంటర్, ఇంకోటి వచ్చి ఈజ్ లాగ్. సో నేను ప్లస్ అని కొట్టి స్టేట్కి వెళ్తే చూడండి ఆ వాల్యూ అనేది 5 అవుతుంది. ఈజ్ లాగిన్ ఇంకా ఫాల్స్లో ఉంది. నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ లాగిన్కి వెళ్తుంది. ఈజ్ లాగిన్ అంటే యాక్చువల్గా ట్రూ అవుతుంది. ఓకే. ఆల్ ద టైం మనకి స్టేట్ వేరియబుల్స్ నుంచి మనం డేటా తీసుకొని మనము మన అప్లికేషన్లో వాడకుండా ఉండవచ్చు. ఈ యొక్క values ని ఏ యాప్ అన్నా అది అప్డేట్ చేయొచ్చు అన్నమాట. ఒక యాప్కి యాక్చువల్ నిమిత్తం కాదు, డిఫరెంట్ యాప్స్ కూడా స్టేట్ వేరియబుల్స్ని అప్డేట్ చేయొచ్చు. ఓకే. సో అప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఆ యొక్క యాక్షన్ వల్ల వీటి యొక్క వాల్యూస్ ఐ మీన్ పాస్ అవుతాయి. డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పేజెస్ కానీ సేమ్ పేజ్ అయినా కానీ అది అప్డేట్ చేసుకొని కరెంట్ అప్లికేషన్లో పాస్ చేసి డిస్ప్లే చేస్తాం. ఓకే. ఇట్లా మనం స్టేట్ మీరు యాక్చువల్గా ఇది వెబ్ ఐ మీన్ రిడక్స్ డెవ్ టూల్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ మీరు బ్రౌజర్లో ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే మీకు పర్టికులర్ ఐ మీన్ రిడక్స్ అనేది వస్తుంది ట్యాబ్. ఈ ట్యాబ్ మీ బ్రౌజర్లో ఉండదు. ఇక్కడ మనకు ఇది రావాలా అంటే వెబ్ టూల్ కిట్స్, రిడక్స్ వెబ్ టూల్ కిట్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. అది డౌన్లోడ్ అంటే అది మనకి ఇక్కడ అలా ఆల్ ద టైం కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు బ్రౌజర్ క్లిక్ చేసినప్పుడు కూడా ఇక్కడ డెవ్ టూల్ కిట్ అని మనకు యాక్చువల్ కనిపిస్తుంది. అది సపరేట్గా ఓపెన్ అవుతుంది, లేదా విత్ ఇన్ ద యాప్లో ఉన్న బ్రౌజర్ మనము సైడ్గా కూడా చూసుకోవచ్చు. జస్ట్ లైక్ కన్సోల్ ఆర్ నెట్వర్క్ సంథింగ్ లైక్ దట్. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు 2 hooks కవర్ అవుతాయి. ఒకటి సెలెక్టర్, ఇంకోటి యూస్ డిస్పాచ్. యూస్ డిస్పాచ్, సెలెక్టర్, ఆల్సో రియాక్ట్, రిడక్స్ ఆ రెండు కవర్ అవుతాయి. సో ఇది ఇప్పుడు ఈ రిడెక్స్ లో మీరు రాశారు కదా, ఇప్పుడు ఇండెక్స్ చేసి ఇది ఒక ఫార్మాట్ ఏమన్నా ఉంటుందా? ఇట్లాగ రాయాలి అంటే యాక్షన్ ఇలా కాల్ చేయాలి ఇదంతా, లేకపోతే మన కోడింగ్ బట్ యాక్చువల్గా ఏంటంటే ఇది లర్నింగ్ పరంగా ఇది ఇలా ఉంది. ఓకే. ఓకే. బట్ మీరు వాల్మార్ట్ వెళ్ళండి, లేక ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్ వెళ్ళండి. ఏంటి